ఏమైనా తగ్గితే మళ్ళీ బాగా మిగులు పడిపోతే మళ్ళీ అందులో ఐడీసీలో కూడా 10 గిఫ్ట్లు ఉన్నాయి మేడం. మనకి అంటే ఇప్పుడు రేపు మనకి ఇక్కడ బోర్ రైన్ ఫైట్ ట్యాంక్స్ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మేడం, ఖరీఫ్ వరకు బోర్స్ ప్రాబ్లం లేదు, రబీకి ప్రాబ్లం రావడం సూర్యుకి వాటర్ లేదండి. రైతులందరూ కంప్లైంట్ చేసేది అదే, రైతులకి పొలానికి తర్వాత వాటర్, దీనికి లేదు. పశువు తాగడానికి కూడా వాటర్ లేదు. అట్లీస్ట్ మనం చెరువులు ఫీల్ చేయాలి. మనం కొంచెం వాళ్ళు తగ్గించిన వాళ్ళు చెప్పి ఈ సమావేశానికి అదే ఒక మనకు ప్రత్యేక సూచనగా మనం ఈ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది మేడం. తర్వాత మేడం అంటే డైలీ మనకి అది రీజన్ అంటే లాస్ట్ 1 year నుంచి మీకు పప్పులు పనిచేయలేదు రైతులు చెప్తుంటే మీరు నిన్న 4 సార్లు ట్రిప్ అయింది, మొన్న 4 పెట్టుకోండి. కాన్ఫిడెన్స్ ఇస్తారా? రంగంపల్లి నీళ్ళు నెక్స్ట్ 10 days ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిందండి వాటర్? రాజానగరం థైలాండ్కి వెళ్ళింది. రంగంపేటకి అసలు బస్సులైనా వాటర్ తాగుతుంది, బస్సులు కూడా వాటర్ లేని పరిస్థితి వచ్చింది కదా. అట్లా కాదు కదా, ఈ లోపు ఏదైనా మళ్ళీ పంపు ప్రాబ్లం వస్తే మళ్ళీ ఆగిపోతుంది. కాదండి, వరుసగా రావాలి కదా, అన్ని 2 చోట్లకి రావాలి కదా, రంగంపేట మండలం కూడా రావాలి కదా. రబీకి వాటర్ సేవ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రశ్నకి ఆన్సర్ చేయండి సార్. నమస్తే సార్. సార్ మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రజలు అక్కడ నిండుతున్నాయి సార్. దానికి 3 రోజులు వరకు దాని విధంగా అక్కడ నుంచి రెగ్యులేట్ చేసి సుదూరపరిచయంలో వాటర్ వస్తుందా? రాజనగరం సూర్యాపేట సుదూరపేటకు రావట్లేదు ఇంకా. సూర్యాపేట సూర్యాపేట అంటే మన చేస్తామండి. కంట్రోల్ చేసి ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం వల్ల మనకి వర్షాలు తక్కువ పడ్డము, అదేవిధంగా వర్షాలు లేట్గా పడ్డము, ఇలాంటి సమస్యలు మనకి వాతావరణపరమైన సమస్యలు ఉన్నాయి. దీనివల్ల రైతులకి వేసిన పంట దిగుబడి దగ్గర కానీ లేదంటే దిగుబడి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రైతులందరినీ కూడా నా ద్వారా ఒక రిక్వెస్ట్, పంట బీమా మన క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, క్రాప్ ఇన్సూరెన్స్ మనకి ప్యాడీ రైతులందరికీ కూడా August 15th వరకు మనకి టైం ఉంది. అదేవిధంగా బనానా రైతులకి, మినుము రైతులందరికీ కూడా రేపటి వరకు టైం ఉంది. సో అందరు రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ సంవత్సరం ఉన్న ఎల్నినో ప్రభావం వల్ల మనకున్న ఒత్తిడి వల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోని పంట బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. పంట బీమా చేయించుకోవడం వల్ల మనకి ఇలాంటి పరిస్థితుల్లో మనకి వర్షము రాకపోయినప్పటికీ, పంటలో దిగుబడి రాకపోయినా సరే మనకి ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మన ఈ తూర్పుగోదావరి జిల్లాలో పంట బీమాకు సంబంధించి 570 రూపాయలు మనము రైతులు కట్టాల్సి వస్తుంది. ఆ పంట బీమా కూడా మనకి ప్రతి సొసైటీలోని కూడా మన రైతులు వెళ్ళి అమౌంట్ పే చేసి పంట బీమా కట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి కామన్ సర్వీస్ సెంటర్లో కూడా పంట బీమా ఇన్సూరెన్స్ పే చేసే అవకాశం ఉంది. సో ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి సంవత్సరము చేసినా చేయకపోయినా ఈ సంవత్సరంలో మన సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా
క్రాప్ ఇన్సూరెన్స్కి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దీనికే మన జిల్లాలో తహసీల్దార్, అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవస్థ అండ్ ఇరిగేషన్ ముగ్గురు కలిసి మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా రాజానగరం, కోరుకొండ, సీతానగరం, గోకవరం, రంగంపేట, అదేవిధంగా గోపాలపురం, నల్లజర్ల, తర్వాత తాళ్లపూడి, సో ఈ మండలాలకి, దేవరపల్లి, ఈ మండలాలకి సంబంధించి వాటర్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మండలాలు ఎక్కువ వర్షాధారం మీద ఉంటాయి. వర్షం మనకి పడకపోతే ఇక్కడ రైతులకి ఇబ్బందులు ఉంటాయి. ఈ రైతులు మరీ ముఖ్యంగా కంపల్సరీగా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుని ఈ నెక్స్ట్ 10-15 డేస్లో ఇది ఉపయోగించుకుని ప్రతి రైతు కూడా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎల్నినో ప్రభావంతో వల్ల ప్రపంచం అంతా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వలన అనేక సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకి నీరు ఇవ్వలేని పరిస్థితి. అదృష్టం కొద్ది గోదావరి డెల్టాకు మాత్రం వాటర్ రావడం జరుగుతూ ఉంది. అనేక నదులు ఇవాళ వర్షాభావ పరిస్థితుల్లో నీరు లేక అనేక చోట్ల క్రాప్ హాలిడేస్ డిక్లేర్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. తెలంగాణ కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ క్రాప్ హాలిడే డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇందువల్ల రైతాంగం అందరూ కూడా ఇది ప్రపంచం అంతా వాతావరణ ప్రభావం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇది ఒక మానవ తప్పిదమే. మానవ తప్పిదం వలన తీవ్రమైన వాతావరణ ప్రతికూల ప్రభావాలు వచ్చి ఎల్నినో వచ్చింది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల సంవత్సరం పాటు 2027 జూలై వరకు ఈ ప్రభావం ఉంటుంది. అప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల ఇంధనం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పవర్ షార్టేజ్ రావడం. ఎందువల్లంటే హైడ్రో పవర్ ఉండదు, విండ్ పవర్ ఉండదు, ఓన్లీ థర్మల్ పవర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇటు వాటర్తో పాటు ఇంధనం కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది ఎంకరేజ్ చేస్తూ ఉంది. రైతాంగం అందరూ అర్థం చేసుకోవాల్సింది, క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుని రేపేదైనా ప్రతికూల ప్రభావంలో పంట నష్టపోతే తప్పనిసరిగా నష్టపరిహారం పొందే విధంగా ప్రతి రైతు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ ఎల్నినో ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు తప్పించి ఇది ప్రభుత్వ తప్పిదాలు కాదు అనేది కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మనకి కొవ్వూరు సైడ్ మేడం ఈ మిగతా అన్ని కూడా తర్వాత ఏంటంటే మనకి మేడ పట్టుపక్క ఎర్రకాలం మీద కొత్త మనకి గోదావరిలోనే డైరెక్ట్గా రాజేస్తున్నాం. సిబిడా బేస్కి ఇచ్చేదే మా విజ్ఞప్తి ఏంటంటే ఎస్ఎస్ ట్యాంక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా టైం టు టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100%